సో రైతులు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు నెలల తరబడి ఉన్నారు. వెరీ రీసెంట్గా 2 రోజుల కింద నలుగురికి మళ్ళీ బెయిల్ దొరికింది, వాళ్ళు బయటకు వచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారు. రైతులు కూడా ఒక పార్టీ ప్రోద్బలం లేకుంటే వాళ్ళ ట్రాప్లో పడ్డారని మీరు అనుకుంటారా సార్? నేను ట్రాప్లో పడ్డారు ఇట్లాంటి మాటలు కూడా అనవసరం. హ్మ్. ఎవరైనా ట్రాప్లో ఎందుకు పడతారండి? నాకు కడుపు నొప్పి లేకపోతే నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతా? డాక్టర్ ఏదో మోసం చేసి రప్పించిండానంటే కరెక్ట్ అవుతుందా? వాళ్ళకు అవసరం ఉంది, సపోర్ట్ వెతుక్కున్నారు. ఎవరో ఒకరు సపోర్ట్ ఇస్తున్నప్పుడు తీసుకుంటారు. మునిగేటోడు ఏం సపోర్ట్ దొరికినా తీసుకుంటాడు కదా, వాళ్ళు కూడా అంతే. మరి ఇది మాకు ఈ భూమి పోతే ఎట్లా అనే ఒక భయంలో ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. కానీ సపోర్టు అందించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు జాగ్రత్త పాటించాలి. వాళ్ళు ఆందోళన నడిపేటప్పుడు దాంట్లో హింసకు తావు లేకుండా చాలా ఎంత జాగ్రత్తగా ప్రజాస్వామిక పద్ధతుల్లో నడపగలిగితే ఆ ఉద్యమానికి అంత ప్రజలకు అంతగా న్యాయం జరుగుతుంది. అక్కడ నేను అనుకోవటము తప్పు చేసిండ్రని చెప్పి అక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ వాళ్ళే అక్కడ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు తప్పు చేసిండ్రని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మిగతా చోట్ల నువ్వు దిలావర్పూర్ కానీ ఇక్కడ మన బల్మూర్లో కానీ అట్లాంటివి జరగలేదు. ప్రజలకు కూడా ఒక అందుకు లాభమైంది. హరగోపాల్ గారిని ఆపటము, వార్తల్లో రావటము, మొత్తానికి అక్కడనైతే ఒక రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇట్లాంటి అనేక సందర్భాలలో ప్రధానంగా పోలీసు జోక్యము ఆఖరికి రావాలి. మొట్టమొదట రెవెన్యూ శాఖను, ఇతర అభివృద్ధికి చూసుకోవాల్సినటువంటి శాఖలో పర్యావరణ శాఖ ఈ సందర్భంగా వాళ్ళు, అక్కడ మైనింగ్ శాఖ వాళ్ళు ముందు పోయి సమస్య మీద ఆందోళన జరుగుతున్నప్పుడు స్పందించాలి. వాళ్ళు స్పందించకపోవటం ఈ సమస్యలు జటిలం కావటానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. అది ముందు జాగ్రత్త పాటించిన తర్వాత అప్పుడు మనం ఈ ప్రజలకు వచ్చిన సమస్యలకు పరిష్కారం వెతకటం అనేది ఒక ప్రధాన బాధ్యతగా తీసుకున్నాక ఇంకా అవసరమైనప్పుడు పోలీసులు దానికే అనుబంధంగా రావాల్సి ఉంటుంది. కానీ అవే ప్రధానమైనటువంటి పాత్రధారులుగా ఉండటానికి వీల్లేదు. అది నా దృష్టిలో మారవలసిన అవసరం ఉంది. సమయం పడుతుంది, కానీ అట్లాంటి మార్పుల కోసం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఇన్ని రకాల ఫ్యాక్టరీలు వీటి అన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు అంబుజా సిమెంట్ రామన్నపేటకు సంబంధించి అక్కడ కూడా ఒక ఆందోళన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కోణం ఏంటంటే అదానీకి సంబంధించి అందులో పెట్టుబడులు కావచ్చు, వాళ్ళతో ఒప్పందాలు కావచ్చు, ఇందులో కూడా మతలబులు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కేంద్రంలో వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఎందుకని ఆయనతో ఒప్పందం కుదుర్చుంది? ఒక 100 కోట్లేమో స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి మాత్రం రిటర్న్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమైంది? ఆ తర్వాత దావోస్లో 12,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఎట్లా చూస్తున్నారు సార్? క్లారిటీ, అదాని మితిమీరిన రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించటాన్ని తప్పుబట్టడానికి వీల్లేదు. ఆయన రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించినంత మాత్రాన చట్ట పరిధిలోకి లోబడి ఆయన పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు దాన్ని ఆపటానికి కూడా కుదరదు కదా. ఆయన న్యాయసమ్మతంగా వచ్చి చట్ట పద్ధతిలో పెట్టుబడి పెడతానంటాడు. ఎట్లా ఆపుతారు? ఆపలేరు కదా. కాకపోతే ఏంటంటే ఆయనకు రాజకీయంగా ఆయన ఒక పాత్ర కల్పించటము, ఆయన ప్రాధాన్యతను రాజకీయాల్లోకి తీసుకురావటము, ఒక రాజకీయాల్లో ఆయనకు ఒక శక్తిగా మార్చటం, ఇది మాత్రం కుదరదనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్న సూత్రాన్ని పాటించాలి. రెండింటి మధ్యన ఒక వైరుధ్యం ఉందని నేను అనుకోవటం లేదు. సో అక్కడ కేంద్రంలో వ్యతిరేకిస్తున్నారు, రాష్ట్రంలో మాత్రం సపోర్ట్ తీసుకుంటున్నారు అనే మాట. సపోర్ట్ ఏం కాదు, ఆయన వచ్చి పెట్టుబడి పెడతా అంటే పెట్టమంటారు కదా, వద్దని అన్నది కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా పెట్టుబడి న్యాయసమ్మతంగా పెడతానంటే పెట్టనిస్తాడు. సమస్య ఎక్కడ లేదు. సమస్య ఎక్కడ ఉన్నదంటే అక్రమ పద్ధతుల్లో ఒక ఫలితం పొందాలని ఏ కంపెనీ ప్రయత్నం చేసినా దాన్ని అనుమతించకూడదని రాహుల్ గాంధీ గారు చెప్పే సూత్రాన్ని పాటించాలి. అది కేవలం అదాని విషయంలో కాదు, ఏ కంపెనీ విషయంలోనైనా పాటించాలి. అక్కడ నా దృష్టిలో వైరుధ్యం లేదు. నువ్వు అనవసరమైనటువంటి ఒక ప్రాధాన్యతనిచ్చి ప్రయోజనాన్ని కల్పిస్తే అనవసరంగా వాళ్లకు ఒక ఆ చట్టపరమైనటువంటి పరిస్థితులను దాటి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే బెనిఫిట్స్ లబ్ధి ఉంది అనుకున్నప్పుడు తప్పు. అది తప్పు. అట్లా జరిగితే మనం అందరం ఆక్షేపణ తెలియజేయవలసిందే. అంతేగాని అదానీ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి,
రాజకీయాల్లో ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను నిరసిస్తున్నంత మాత్రాన మిగతా న్యాయసమ్మతమైన కార్యకలాపాలను అడ్డుకుంటాము ఆపుతామని కాదు కదా. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తేడా చాలా సన్నటి విభజన రేఖ ఉంది. ఆ విభజన రేఖను గుర్తించకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు కేసులు, పోలీసులతో దాడులు, లేకపోతే అరెస్టులు, వీటన్నిటి గురించి బీఆర్ఎస్ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్ట్ చేసినా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు కాకుండా ఏ సామాన్యుడైనా, ఒక రైతు అయినా, పల్లెటూరి వాడు ఎవరు కేసు పెట్టినా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇమ్మీడియట్గా ప్రశ్నిస్తే భయపడుతోంది, లేకుంటే ప్రశ్నిస్తే బెదిరిస్తోంది, ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తోంది అనేటువంటి ఆరోపణను ఎట్లా చూస్తారు సార్? ముందు వాళ్ళు కొంత ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా. మితిమీరిన పోలీసు ప్రయోగాన్ని చేసిండ్రు. చిన్న నిరసన, అది ఆరుమూరు డివిజన్లో, నిజామాబాద్ జిల్లా ఆరుమూరు డివిజన్లో వాళ్ళు అప్పుడు రైతులు ఒక టీఎంసీ నీళ్లు విడుదల చేయమని అడిగారు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి నుంచి కొన్ని నీళ్లు విడుదల చేస్తే ఇంకా నీళ్లు ఉన్నాయి, అందులో మాకు నాట్లు అయిపోతాయి, ఈలోగా మనకు ఎట్లాగో నీళ్ళు వస్తాయి ఆగస్టు నెలలో, అది నిండుతుందని వాళ్ళు కోరిండ్రు. అప్పుడు నీళ్లు విడుదల చేయకపోతే రాస్తారోకోలు చేశారు. చేసినప్పుడు ఏం చేసిండ్రు, మొత్తంగా కూడా అక్కడ రైతులను అరెస్టు చేసి కేసులు పెట్టి కొంతమందిని జైలుకు పంపించి ఆ రకంగా వాళ్ళ మీద దాడులు చేసి నీళ్ళు ఇవ్వలేదు, పంటలకు ఇబ్బంది అయింది. ఆగస్టు మాసంలో ఎస్ఆర్ఎస్పి నిండింది, గేట్లు ఎత్తి నీళ్ళు వదిలేదు. అంటే ఈ చిన్న చిన్న సమస్యలు చర్చలు చేసి పరిష్కరించగలిగే సమస్యల విషయంలో కూడా మీరు ఎట్లా వ్యవహరించారు అంటే, మీరు వ్యవహరించింది కాబట్టి ఇప్పుడు చేయొచ్చని నేను అంటలేను, కానీ మీరు అప్పుడు చేసిన విధానాల పట్ల మీరు ఒక జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు మరి అప్పుడు ఎందుకు చేసిండ్రు ఇట్లా? అదే తప్పనిపిస్తే ఇప్పుడు చెప్పండి, మేము ఈ తప్పులు చేసినాం, భవిష్యత్తులో పునరావృతం కానీయమని చెప్పి. మల్లన్న సాగర్లో వాళ్ళకు ప్రాజెక్టు విషయంలో వాళ్ళు అడిగినరు, ఇంత భూమి సేకరణ చేయకండి, ప్రాజెక్టును కుదించండి. ఇప్పటికీ కూడా 50 టీఎంసీల స్థాయితో కట్టిన ఆ ప్రాజెక్టులో ఇప్పటికి కూడా నీళ్లు నింపలేకపోతున్నారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు నిరసనగా రాజీవ్ రహదారి మీదకి పోయినందుకు వాళ్ళ మీద విచ్చలవిడిగా లాఠీ ఛార్జీలు చేశారు. తర్వాత 144 సెక్షన్ పెట్టిండ్రు, ఊళ్ళకి ఎవరిని రానియలేదు. రానియకపోతే అప్పుడు చాలా సీరియస్గా దానికి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ముట్టికాయలు వేసింది. ఇదేం పద్ధతి అండి, 144 అనేది శాంతి భద్రతల పరిరక్షణకు వాడతారు అంతే తప్ప, కానీ మీరు మొత్తం సాధారణ ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ నిలువరించడానికి దీన్ని ఉపయోగించటం ఇది కుదరదు ఇది అని అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ దాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది. ఇది నేను ఇంకొక మాట చెప్పాలి, ఉదాహరణ ఇంకొకటి. ఇక్కడ మన లక్షట్పేట నుంచి మంచిర్యాల పోతుంటే గూడెం రాకముందు గోదావరికి ఇవతల వైపు అక్కడ ఒక ఈ పామాయిల్ కోసము ఒక కర్మాగారం పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పామాయిల్ కాదు, ఇదే ఇప్పుడు అందరూ కూడా దిలావర్పూర్లో వ్యతిరేకించినటువంటి ఆ కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీయే పెడదామని ప్రయత్నం చేస్తే గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామం చుట్టూ పోలీసులు ఎవరిని రానియరు. ఆ మామూలుగా కాలకృత్యాలకు బయటికి పోదామంటే కూడా పోలేని పరిస్థితి, భయానకమైన వాతావరణం సృష్టించిండ్రండి. అంటే నేను ఇట్లాంటివి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పగలను. ఎంతమంది మీద కార్యకలాపాలు న్యాయసమ్మతమైన చట్టసమ్మతమైన కార్యక్రమాల నిర్వహణ కూడా ఆంక్షలు విధించారు. మీరు ఎంతగా ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇవన్నీ చేసి ఇవాళ నీతి వచనాలు చెప్తామంటే అది కొంగజ పనిచేసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అది మొట్టమొదట మీరు జరిగిన ఈ కార్యకలాపాలకు మీరు ఒక సమాధానం చెప్పండి. ఆ ప్రజలు ఓడిచ్చిండ్రు, ఇక అయిపోయినట్టే, మళ్ళీ సమాధానం అవసరం లేదంటే కుదరదు. మీరు ఎందుకు అట్లా చేయవలసి వచ్చింది, దాంట్లో ఇప్పటికీ మీరు సమాధానం చెప్పండి. జవాబుదారీతనం మీరు అనేది మీరు నమ్మితే తప్పకుండా ఒక సమాధానం అయితే చెప్పండి. సమాధానం చెప్పిన తర్వాత అట్లాంటి చర్యలు ఏమన్నా ఉంటే ప్రత్యామ్నాయం ఏం చేస్తే బాగుంటుందని ప్రతిపాదన పెట్టండి. ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం తప్పనిసరిగా సూచనలు రావాల్సిందే, విమర్శలు ఉండవలసిందే. దానికి ఎవరం కూడా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. కానీ నేను చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అంటే అది దాదాపు మనకు మళ్ళా కన్యాశుల్కమే గుర్తుకొస్తుంది. నేను చేస్తే లౌక్యం, ఇతరులు చేస్తే మోసం అన్నట్టు అవుతుంది. ఈ యొక్క ద్వైధీభావం అనేది మంచిది కాదు.
టీఆర్ఎస్ కూడా ద్వైతీభావం నుంచి బయటపడి స్పష్టత ఇవ్వాలి. తాము ఏమనుకుంటున్నారు, తాము ఎట్లా వ్యవహరించాలనుకుంటున్నారు, స్పష్టంగా ఇవ్వండి. గతంలో చేసిన తప్పులకు కారణాలు ఏంటియో చెప్పండి, జవాబు చెప్పండి. అట్లాంటివి ఎందుకు చేయవలసి వచ్చిందో దానికి వివరణ ఇవ్వండి. ఇవన్నీ కూడా వివరణ ఇవ్వవలసిన బాధ్యతను మీరు వదులుకొని చేతులు దులుపుకొని మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే అది సమ్మతం కాదు, ఆమోదయోగ్యం కాదు. తప్పనిసరిగా ఈ విషయాల్లో టీఆర్ఎస్కు ఒక నైతిక, బీఆర్ఎస్కు ఒక నైతిక అర్హత అనేది కోల్పోయింది. ఇది నేను స్పష్టం చేయదలిచిన.